మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాము దాములూరి, రోబోటిక్ సర్జన్, సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్. ఈరోజు డాక్టర్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. మనకున్న డౌట్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మహిళల్లో ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి, మోకాళ్ళకు సంబంధించి అంటే వగైరా వగైరా, పర్టికులర్గా దీనికి మాత్రమే క్యాన్సర్ వస్తుంది అని కాకుండా మహిళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు దాని గురించి వివరించండి. ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి వివరించండి సార్. ఉమెన్లో క్యాన్సర్ అనేది డెఫినెట్గా పెరుగుతుందండి కంపేర్ టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్. మనకి ఆల్మోస్ట్ మనకి 2025 డేటా తీసుకుంటే 14 లక్షల నుంచి 15 లక్షల ఉమెన్ క్యాన్సర్ కేసెస్ మేము ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఇది సిగ్నిఫికెంట్ నెంబర్. అండ్ ఒకటి పెక్యులారిటీ ఏంటంటే ఆల్మోస్ట్ 50 to 55% ఆఫ్ ద ఆల్ క్యాన్సర్స్ ఆర్ ఉమెన్ క్యాన్సర్స్. అంటే 100 పేషెంట్స్ తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ 51% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ఉమెన్ క్యాన్సర్స్. ఉమెన్ క్యాన్సర్స్లో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే 5 రకాల క్యాన్సర్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. రెండోది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాము. మూడోది ఏంటంటే ఓవరీ క్యాన్సర్. నాలుగోది గర్భసంచి క్యాన్సర్, అంటే యూట్రైన్ క్యాన్సర్ అంటాము. ఓవరీ క్యాన్సర్ తర్వాత ఐదోది గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈ 5 అనేది మనం ఎక్కువ చూస్తుంటాం. ఉమెన్లో మెన్కి అయితే ఏ క్యాన్సర్స్ వస్తాయో అవన్నీ క్యాన్సర్స్, ఇవి కాకుండా ఓరల్ క్యాన్సర్స్, ఇంకా స్టమక్ క్యాన్సరు, కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే వీటన్నిటికంటే స్పెసిఫిక్గా ఉమెన్లో ఏంటంటే ఈ ఉమెన్ క్యాన్సర్స్ అంటాం. అంటే ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ అనేది చాలా చాలా ఎక్కువ మిగతా వాటితో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఇండియాలో 1 in 8 women ఆర్ ఎఫెక్టెడ్ విత్ అ బ్రెస్ట్ క్యాన్సర్. ఏజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్, వన్ గుడ్ థింగ్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్ ఇది ఇంతకు ముందు కంటే మనకి ఇన్సిడెన్స్ అంటారు. ఇన్సిడెన్స్ ఏంటంటే 1000 పీపుల్లో ఎంత వస్తుంది అనేదాన్ని ఇన్సిడెన్స్ అంటాం. ఇన్సిడెన్స్ అనేది ఫ్యూచర్ పాస్ట్ 10 years కంటే పోలిస్తే ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే కొద్దిగా అవేర్నెస్ పెరిగింది జనాల్లో, వ్యాక్సినేషన్ పెరిగింది, స్క్రీనింగ్ పెరిగింది, అండ్ హైజీన్ పెరిగింది, అండ్ అట్లీస్ట్ ఇవాల్యుయేట్ చేయించుకుంటున్నారు ఫీమేల్. దీనివల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్స్ తగ్గాయి. బట్ స్టిల్ మన బర్డెన్ ఎంత ఉందంటే 1/3 ఆఫ్ ఆల్ వరల్డ్లో ఉన్న సర్వైకల్ క్యాన్సర్స్ మన ఇండియాలో ఉన్నాయి. అంటే ప్రతి 3 ఒకళ్ళు ఇండియన్ సర్వైకల్ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్ చేసే వాళ్ళు. సో అంత ఇన్సిడెన్స్ ఉంది. అంటే మనకి తగ్గింది కంపేర్ టు, బట్ సిగ్నిఫికెంట్గా తగ్గల. ఓకే. అండ్ ఓవరీ క్యాన్సర్స్ చూసుకున్నాం. ఓవరీ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి మనకి డెఫినెట్గా. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి, ఎందుకంటే మన ఇండియాలో ఒబేసిటీ అనేది పెరుగుతూ ఉంది. దీనివల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుంది. సో మన ఇండియాలో ఓవరాల్గా ఉమెన్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద ట్రెండ్ కంపేర్ టు వెస్ట్రన్ వరల్డ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఉమెన్ క్యాన్సర్స్ మన వెరీ అన్ఫార్చునేట్ టు సే దాట్ కంపేర్ టు వెస్ట్రన్, అంటే మనకి వెస్ట్రన్ యూజువల్గా ఏంటంటే మనం బెస్ట్ వాటితో కంపేర్ చేసుకుంటాం ఏదైనా. సో కంపేర్ టు వెస్ట్రన్ మన ఇండియన్లో ఉమెన్ ఏంటంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే వెస్ట్రన్లో ఆల్మోస్ట్ యావరేజ్ బ్రెస్ట్ లంప్ అంటారు. మనం బ్రెస్ట్ లంప్ ఐడెంటిఫై చేసి లెస్ దాన్ 2 centimeters. మనది అరౌండ్ 4 to 5 centimeters. వాళ్ళు మోస్ట్ కామన్ స్టేజ్ 1లో డిటెక్ట్ చేస్తారు, మనం స్టేజ్ 2, 3లో. సర్వైకల్ క్యాన్సర్స్ కూడా మోస్ట్ కామన్లీ వీళ్ళు ప్రీ క్యాన్సరస్ లీజన్ కానీ స్టేజ్ 1లో డిటెక్ట్ చేస్తారు వెస్ట్రన్. మనం స్టేజ్ 2, 3లో డిటెక్ట్ చేస్తాం. కొద్దిమంది చాలా నెగ్లెక్టెడ్గా కూడా వస్తుంటారు. సో వెస్ట్రన్గా పాపులేషన్తో పోలిస్తే మన ఇండియన్ పాపులేషన్ అనేది కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కేర్. మెయిన్గా సెల్ఫ్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తుంటారు, దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో సెల్ఫ్ కేర్ మనకి ఇండియన్ ఉమెన్లో చాలా తక్కువ కంపేర్ టు వెస్ట్రన్ పీపుల్. సో ఇది ఒకటి. అండ్
వన్ బ్యూటీ ఉమెన్ ఆర్ బ్లెస్డ్ అని చెప్తాను నేను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ రాకముందు మనం డిటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ చేసిన స్టేజ్ 1 స్టేజ్ 0లో కూడా డిటెక్ట్ చేయొచ్చు. ఓకే. సర్వైకల్ క్యాన్సర్కి బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. సో ఉమెన్ ఆర్ బ్లెస్డ్ క్యాన్సర్ ఇంత ఉన్నా కానీ మనం ప్రాపర్గా డిటెక్ట్ చేయలేకపోతున్నాం. సో ఉమెన్ క్యాన్సర్స్ ఆర్ రైజింగ్, ఇన్సిడెన్స్ ఈజ్ రైజింగ్. సార్, మరి మహిళల క్యాన్సర్లకు ప్రధాన కారణాలు ఏమిటి? మహిళల్లో చెప్పాను కదండి, చాలా మోస్ట్ కామన్ ఏంటంటే బ్రెస్ట్. మనం పార్ట్ బై అంటే మోస్ట్ కామన్ క్యాన్సర్కి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. బ్రెస్ట్, సర్విక్స్, ఎండోమెట్రియం, ఓవరీ, దీస్ ఆర్ ద 4 ఉమెన్ క్యాన్సర్స్. అంటే ఉమెన్లోనే ఎక్స్క్లూజివ్గా వచ్చే క్యాన్సర్ కాబట్టి ఉమెన్ క్యాన్సర్స్ ఈ 4 మోస్ట్ కామన్. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఎనీ క్యాన్సర్ తీసుకుంటే 5-10% ఆఫ్ ద క్యాన్సర్ ఈజ్ బికాస్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్. మన పేరెంట్స్ నుంచి కొన్ని రకాల జీన్స్ మనకు సంక్రమిస్తుంటాయి. ఓకే. ఆ జీన్ మ్యూటేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ తీసుకుంటే, బీఆర్సీ ఓవరీ క్యాన్సర్ కానీ తీసుకుంటే BRCA1 BRCA2 అని జీన్ ఉంటుంది. ఈ జీన్ మ్యూటేషన్ ద్వారా మనకి మన దాంట్లో వచ్చే అవకాశం 100 మంది ఆడవాళ్ళకి తీసుకుంటే 5గురికి ఉంటుంది. 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్లో 10 మందికి బికాస్ ఆఫ్ వాళ్ళ పేరెంట్స్ జీన్లో మ్యూటేషన్స్ ఉంటే అది వాళ్ళకి సంక్రమించడం ద్వారా వాళ్ళకి వస్తుంది అనమాట. సో జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం, అంటే పేరెంట్స్ నుంచి సంక్రమించే ఫెమిలియల్ జెనెటిక్ మ్యూటేషన్స్ అంటారు. ఇట్లా BRCA1 జీన్, BRCA2 జీన్ ఉంటుంది. అట్లే ఓవరీకి HNPCC, ఎండోమెట్రియంకి HNPCC జీన్ ఉంటుంది. P53 జీన్ మ్యూటేషన్స్ వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వస్తాయి. ఇదనేది ఒక కారణం 10% ఆఫ్ ద పీపుల్లో. 90% ఆఫ్ ద పీపుల్లో మన స్వయం తప్పిదాల వల్లే క్యాన్సర్ వస్తుంది. ఓకే. అంటే ఆ 10% పక్కాగా జీన్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయా సార్ కొన్ని సందర్భాల్లో? యా, డెఫినెట్గా. ఒక ఉమెన్ కనుక BRCA1 జీన్ మ్యూటేషన్స్ ఉంటే 60% ఇన్సిడెన్స్. నార్మల్ ఉమెన్లో చూసుకుంటే 1% ఇన్సిడెన్స్. ఓకే. సో ఆల్మోస్ట్ 60 times మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ద జీన్ మ్యూటేషన్. ఏంది అంటే క్యాన్సర్ ఈజ్ బేసికల్లీ ఇట్స్ ఎ జెనెటిక్ మ్యూటేషన్స్. ఏంటంటే నార్మల్ సెల్ దానికి ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటి అనేది ప్రాపర్గా తెలుసు. దాంట్లో జీన్స్ ఉంటాయి. ఇదంతా కంట్రోల్ చేసేది ఏంటంటే జీన్స్. ఈ జీన్స్ కనుక మాడిఫై అయితే ఆ కంట్రోల్ అనేది తప్పిపోతుంది. సో దానికి సెల్ దానికి ఇష్టం వచ్చినట్టు గ్రో అవుతుంది. ఇంకా జీన్స్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఏంటంటే సెల్కి కొన్ని క్యారెక్టర్స్ ఎక్వైర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది రక్తంలోకి చొచ్చుకుపోయే అవకాశం, బాడీలో వేరే పార్ట్కి వెళ్ళే అవకాశం, ఇట్లాంటి న్యూ క్యారెక్టర్స్కి డెవలప్ అవుతాయి. సో క్యాన్సర్ ఈజ్ బేసికల్లీ జెనెటిక్ చేంజెస్. కొన్ని జెనెటిక్ చేంజెస్ పేరెంట్స్ ద్వారా వస్తాయి మనకి. అట్లాంటి వాటి అన్ని సెల్స్లో ఆ జెనెటిక్ చేంజెస్ ఉండి కొన్ని మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ BRCA జీన్ మ్యూటేషన్స్ ఉంటే ఓవరీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, మెన్లో ప్రాస్టేట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఇట్లా 5-6 క్యాన్సర్స్ వస్తాయి వాళ్ళకి. చాలా పార్ట్స్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ వాడినా కూడా వచ్చే అవకాశం వాడినా ఉన్న ఆల్మోస్ట్ 60 times మోర్ కామన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ తీసుకుంటే 30-40% మోర్ కామన్. అంటే ఎంత డైట్ ఫాలో అయినా అది ఖచ్చితంగా పర్సెంటేజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ. అండ్ మిగతా వాళ్ళలో చాలా మందికి 30-40% ఆఫ్ ద పీపుల్లో మనకి రీజన్ ఏంటో తెలియదు. ఈ జీన్ ఎందుకు మ్యూటేషన్ అవుతుంది ఏంటి అనేది తెలియదు. అండ్ 30-40 మిగతా 50% ఆఫ్ ద పీపుల్లో ఏంటంటే మనకి మెయిన్గా మనం చేసే స్వయం తప్పిదాల వల్ల వస్తుంటుంది క్యాన్సర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం. ఒబేసిటీ ఉన్న పీపుల్లో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ. సేమ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ. ఎందుకు అంటే ఒబేసిటీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్లో కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ మెయిన్గా ఉమెన్కి ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటే మనకి మెయిన్గా బ్రెస్ట్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఒబేసిటీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ పెరిఫెరల్ ఫ్యాట్ కూడా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. అంత బాడీలో మెకానిజం ఉంటుంది. సో దానివల్ల ఒబేసిటీలో ఈ 2 రకాల క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒబేసిటీ మనం చేసిన స్వయం తప్పిదమే ప్రధాన కారణం. కొన్ని రకాల ఫ్యాట్ ఫుడ్, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కొద్ది రకాల ఫ్యాట్ ఒబేసిటీ వస్తుంది. అండ్ స్మోకింగ్ తీసుకున్న వాళ్ళలో కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం జంక్ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇండైరెక్ట్గా మనకి ఈ ఒబేసిటీ. అండ్ మనం ఇప్పుడు అంతా చాలా అడల్ట్రేటెడ్ ఫుడ్ తీసుకుంటున్నాం. అడల్ట్రేటెడ్ అంటే వాళ్ళకి
ప్రొడక్షన్ ఎక్కువ కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మ్. మనం తాకే కొన్ని పాలలో కొన్ని హార్మోన్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఈ అడల్టరేటెడ్ ఫుడ్ గురించి ఒకటి చెప్తాను. మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే పాలలో కొద్దిమంది ఏంటంటే న్యాచురల్ పాలు ఉండట్లా. అవును సార్. వాళ్ళు కొద్దిగా ఇంజెక్షన్స్ బర్రెకి అంటే పశువులకి ఇంజెక్షన్స్ ఇచ్చేయడం ద్వారా కానీ వాళ్ళ గ్రోత్ బాగా పెరగడానికి వాళ్ళలో హార్మోన్స్ కలిపి కానీ ఈస్ట్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే చికెన్లో కూడా కొన్ని రకాల ప్రోటీన్ బాగా స్టీరాయిడ్స్ ఇస్తున్నారు. అవును సార్. ఈ మధ్య వింటూ ఉన్నాం సార్. అది నిజంగానే యా జరుగుతుంది. డెఫినెట్గా జరుగుతుంది. ఈ స్టీరాయిడ్స్ తీసుకున్న ఫుడ్ తీసుకుంటే యంగ్ ఫీమేల్లో మెన్సెస్ అనేది ఈవెన్ 9 years 8 years కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే సార్. యూజువల్గా ఇంతకుముందు 11 to 13 years స్టార్ట్ అయ్యేది. అవును సార్. 9 years స్టార్ట్ అయితే వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు లైఫ్లో. ఓకే అటువంటి ఎర్లీ మెనార్కీ అంటాం దీన్ని. ఓకే. ఎర్లీ మెనార్కీ వచ్చిన వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది మనం వేరే వాళ్ళు వాళ్ళ స్వయం కోసం చేసింది తప్పిదం వల్ల చాలా మంది కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే ఇది ఒక రీజన్. అడల్టరేటెడ్ ఫుడ్స్, Hmm. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటాం. Hmm. రెండోది మెయిన్ కారణం ఎందుకు క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది, క్యాన్సర్ అని మనం మాట్లాడుకుంటున్నాం అంటే రెండోది ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్. స్ట్రెస్ ఉంటే క్యాన్సర్ ఎట్లా వస్తుందని చాలా మంది అడుగుతారు. స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఏంటంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే సార్. మన బాడీలో ఏం చేంజెస్ జరుగుతుందో మనకు తెలియదు. ఓకే. సో మన బాడీ చేంజెస్ తెలియకపోవడం వల్ల మనం కాన్సన్ట్రేట్ చేయలేం. ఓకే, ఒక పర్సన్కి ఇప్పుడు బాగా అలసిపోయినప్పుడు నీకు ఇప్పుడు నిద్ర సరిపడా ఉండాలి అన్నప్పుడు మనం కరెక్ట్గా నిద్ర ఇస్తే బాడీ స్టేబుల్గా వర్క్ అవుతుంది. అలా ఆ పర్సన్కి ఏదైనా సరే ఐస్ పెయిన్ అవ్వచ్చు, కాళ్ళ నొప్పులు అవ్వచ్చు, ఏవైనా సరే స్ట్రెస్ఫుల్గా లేకుండా కాస్త దానికి ఇవ్వాల్సిన రెస్ట్ ఇస్తే ఇలాంటి క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ బారిన కాదు, చాలా డిసీజ్ బారిన పడదు. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాజ్ ఫర్ ఇమ్యూనిటీ డిప్రెషన్. ఎన్ని చాలా రకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం. చాలా వాటికి స్ట్రెస్సే కారణం. ఈవెన్ హార్ట్ అటాక్ కానీ స్ట్రెస్సే కారణం. మీరు ఎప్పుడైనా వింటారు స్ట్రోక్ కానీ స్ట్రెస్సే కారణం. క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద కాజెస్ స్ట్రెస్. మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్. మన బ్యూటిఫుల్ ఇమ్యూనిటీ ఉందండి మనకి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సేవ్ అంటే మీన్స్ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ, చాలా రకాల డిసీజ్ నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్, క్యాన్సర్ నుంచి కూడా. మన ఇమ్యూనిటీ ఏంటంటే ఎనీ అబ్నార్మల్ సెల్ని డిటెక్ట్ చేసి వాటిని కిల్ చేస్తుంది. సో నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్ అయినంత మాత్రం మన దాంట్లో గ్రో అవ్వదు. మన ఇమ్యూనిటీ కూడా విల్ టేక్ కేర్ అండ్ దట్ విల్ కిల్ దట్. రీసెంట్ ఇమ్యూనోథెరపీ అవన్నీ కూడా దాని మీదనే బేస్ చేసుకొని డెవలప్ చేస్తున్నాం. సో స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకోటి రీజన్ ఏంటంటే కొన్ని రకాల ఎస్పెషల్లీ ఉమెన్లో కొద్దిగా సెక్షువల్ బిహేవియర్స్ కూడా కొద్ది కాజ్ ఫర్ ఇంక్రీజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, ఇటువంటి వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి, సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లో ఓవేరియన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అబార్షన్స్ అయినా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా సార్ నార్మల్గా? యూజువల్గా అబార్షన్ వల్ల ఎటువంటి క్యాన్సర్ ఇప్పటివరకు అయితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అయితే డిటెక్ట్ చేయలేదండి. ఓకే. సో ఇవి కొన్ని రకాల కారణాలు, అంటే అన్నీ చెప్పలేము, కొన్ని రకాల కారణాలు వై క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ అవర్ కమ్యూనిటీ అనేది దానికి. అండ్ దిస్ హెల్దీ బిహేవియర్, హెల్దీ ఫుడ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ దీనివల్ల కూడా మనం చాలా వరకు క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే సార్. సార్ చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా కొంతమందికి తక్కువ ఏజ్లో, చిన్న ఏజ్లోనే ఇలాంటి క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు సార్. మరి వాటికి కారణాలు ఏమై ఉండొచ్చు? యా, డెఫినెట్గా అండి. ఏజ్ అనేది చాలా తగ్గింది మనకి. ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకుంటే మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఈజ్ అరౌండ్ 40s and 50s. 50s is most common. Nowadays 40s is the average age of breast cancer patient. I want to share one of my patients. ఇవ్వాలి నిన్న క్లినిక్లో చూశాను నేను నా పేషెంట్. షీఈస్ 33 years ఫీమేల్, హెల్దీ. షీఈస్ రొటీన్లీ హెల్త్ అంత బాగానే వర్క్ చేసుకుంటుంది, వెల్ సెటిల్డ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ ఎందుకో జస్ట్ పెల్విక్ పెయిన్ అని వచ్చింది. ఓకే. ఇవాల్యుయేట్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్, న్యూలీ మ్యారీడ్, నో చిల్డ్రన్. సో 33 years. అసలు ఏంటి సార్ రీజన్స్ ఏంటి? రీజన్ ఏంటంటే కొన్నిటికి రీజన్స్ ఉండవండి, బట్ ఏజ్ అనేది డెఫినెట్గా మనకి షిఫ్ట్ అవుతుంది, ఎర్లీ ఏజెస్కి షిఫ్ట్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఈవెన్ మా దగ్గరే స్టాఫ్ నర్స్, షీఈ్ అ స్టాఫ్ నర్స్ ఇన్ అవర్ హాస్పిటల్, అంటే నేను ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్లో 23 years. షీఈస్ నాట్ మ్యారీడ్, జస్ట్ కంప్లీటెడ్ అండ్ షీ స్టార్టెడ్ హర్ జర్నీ ఆఫ్ లైఫ్. 23 yearsకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేసాం. ఇది ఎందుకు అంటే మెయిన్గా ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎందుకు, అడల్టరేటెడ్ ఫుడ్, మనకి స్టీరాయిడ్స్, హార్మోన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల ఎర్లీ మెనార్కీ వచ్చేసి దాంట్లో మెన్సెస్
ఎర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళు కొద్దిగా ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే. ఒబేసిటీ ఓకే సార్. ఒబేసిటీ కూడా పెరగడిపోతూ ఉంది మనకి ఎర్లీగా. అండ్ మనం అనుకుంటాం ఒబేసిటీ మనకి ఇప్పుడు చేసే 20s 30sలో చేసే హెల్దీ లైఫ్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ 50s 70s లైఫ్. ఓకే సార్. ఎందుకంటే మనకి ఏదైనా ఇన్సల్ట్ జరిగిన తర్వాత రిజల్ట్స్ రావడానికి 20 years 10 years పడుతుంది. మీరు అనుకుంటారు నేను ఇప్పుడు అంత పర్లేదు, నేను స్టార్టెడ్ మై జర్నీ 40s 50sలో ఎక్సర్సైజ్ చేసుకుంటాను, నాకు అప్పుడు కదా డిసీజ్ వచ్చింది. కాదు, యువర్ డిసీజ్ విల్ స్టార్ట్ ఇన్ యువర్ 20s and 30s. ఓకే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దిస్ ఏజ్. అంటే ఒక రకంగా ఇప్పుడు తింటే తర్వాత బలంగా ఉంటాం అనే లెక్కలో ఇది కూడా వర్తిస్తుంది. ఇప్పుడు హెల్దీగా ఉంటేనే ఫ్యూచర్లో హెల్దీగా ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు మీరు ఒబేసిటీ, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ విల్ రిఫెక్ట్ యువర్ ఇట్స్ రిజల్ట్స్. ఎందుకంటే నేను ఇది నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే మా బావ అంటే మా రిలేషన్లో బాగున్నాడు, ఆయనకి డయాబెటీస్, ఓకే. అన్కంట్రోల్ డయాబెటీస్, ఓకే. ఈవెన్ 200s ఉంటాయి. ఆయన చెప్తాడు బావ ఎందుకు కంట్రోల్గా ఉంచుకోవచ్చు కదా అంటే, నేను హెల్తీగా ఉన్నా, ఇప్పుడు నాకేమవుతుంది, నథింగ్, నేను ఇప్పుడు తిరుగుతున్నాను, నా యాక్టివిటీ అంతా చేసుకుంటున్నాను, ఏమవుతుంది అంటాడు. సో బట్ ఈ డజంట్ నో ఆఫ్టర్ 10 years వాట్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉండటం వల్ల మనకి ఎథెరోమెటస్ ప్లేక్ అని డెవలప్ అవుతుంది, ఓకే. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇవన్నీ మీ రిజల్ట్స్ అనేది 10-15 years తర్వాత చూస్తారు, మేబీ అవి మెల్లమెల్ల మెల్లమెల్ల అక్యుములేట్ అవుతాయి. రైట్. సో యూ షుడ్ బి హెల్దీ అట్ 20s and 30s. ఓకే సార్. సో ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద ఏజ్, వై ఎర్లీ ఏజెస్లో ఎక్కువ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ మనకి సోషల్ ప్రెషర్స్, వీటన్నిటి వల్ల కూడా ఎర్లీ ఏజెస్లో మనకి క్యాన్సర్ అనేది చాలా రెగ్యులర్గా చూస్తున్నాం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా రెగ్యులర్గా చూస్తుంటున్నాం. ఈవెన్ బిఫోర్ 10 years బ్యాక్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ 10 years బ్యాక్. అప్పటికంటే ఇప్పుడు డెఫినెట్గా యంగర్ పేషెంట్స్ జనరేషన్లో మీ ఇన్సిడెన్స్ అనేది, క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. దానికి వేరియస్ రీజన్స్ చెప్పినట్లు మనం ఫుడ్ కావచ్చు, స్ట్రెస్ఫుల్ లైఫ్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, కొన్నిటికి రీజన్స్ కూడా తెలియదు మనకి. సార్, ఒబేసిటీ అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మీరు అన్నట్టుగా జంక్ ఫుడ్ లేకుండా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, బయట ఎక్కడ తినకుండా ఇంట్లో చేసిన ఫుడ్నే లిమిట్స్ అంటే మోతాదుకు మించి తింటూ ఉంటారు సార్. అలాంటి అప్పుడు కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయా? యా, ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఫర్ యువర్ బాడీ ఈజ్ పాయిజన్. ఓకే సార్. ఈవెన్ హెల్దీ హ్యాబిట్స్ కూడా, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నీ బాడీకి ఎంత కావాలో అంతే చేయాలి. రోజుకి 3-4 hours చేస్తాను, కండలు పెంచుకుంటాను, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే, ఎనీథింగ్ ఎక్సెస్. మీరు ఏది ఓవర్గా, వాటర్ ఉంది, వాటర్ ఎంతవరకు లిమిట్గా, మీకు దాహం వేస్తుంది ఎంతవరకు లిమిట్ కదా. ఇఫ్ యూ టేక్ వాటర్ ఇన్ ఎక్సెస్ మోర్ దాన్ 8 to 10 liters ఇన్ ఏ డే, ఇట్ ఈస్ పాయిజన్స్ టు యువర్ బాడీ. మీ సోడియం లెవెల్స్ పడిపోతాయి, సో మీకు వీక్నెస్ డెవలప్ అవుతుంది. సో ఎనీథింగ్ ఎక్సెస్, మీరు అనుకుంటారు వాటర్ ఈజ్ హెల్తీ కదా, నేను ఎంత తాగితే అంత పవర్ఫుల్. నో, ఎనీథింగ్ ఎక్సెస్ ఫర్ యువర్ బాడీ ఈజ్ పాయిజన్. సో ఫుడ్ ఆ విషయంలో కూడా అంతే. ఓకే సార్. ఈవెన్ ఇండైరెక్ట్ పాయిజన్, అది లాంగ్ టర్మ్ పాయిజన్. ఎంత హెల్దీ తిన్నా కూడా లిమిట్ క్రాస్ అయిపోతే దట్ ఈస్ పాయిజన్. రైట్ సార్. సో ఇవన్నీ ముఖ్యంగా చిన్న ఏజ్ వాళ్ళకు కూడా ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి జంక్ ఫుడ్ స్టార్ట్ చేయటం, చాక్లెట్ స్టార్ట్ చేయటం, ఇవన్నీ స్టార్ట్ చేయటం. సో బీ హెల్దీ ఫ్రమ్ స్టార్టింగ్ ఏజ్. సో యూ విల్ బి ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దిస్ హార్డ్ వర్క్ ఇన్ ఫ్యూచర్. రైట్ సార్, తీసుకోవాలంటారు. రైట్ సార్. ఓవరాల్గా మరి మహిళల్లో కనిపించే క్యాన్సర్స్కి సంబంధించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నమస్తే.